హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. మీరు స్టూడెంటా? డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంటెక్ కానీ చదువుతున్నారా? డిగ్రీలో కానీ బీటెక్లో కానీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి గ్రూప్స్లో కానీ బ్రాంచ్లో కానీ మీరు జాయిన్ అయ్యారా? అంటే డిగ్రీలో అయితే ఎంపీసీఎస్ అండ్ ఎస్ఎంసీఎస్ వంటి, అలాగే బీటెక్లో అయితే సిఎస్సి అండ్ ఐటీ వంటి బ్రాంచుల్లో జాయిన్ అయితే ఈ ఛానల్ మీకోసమే పెట్టడం జరిగింది. మరి మీరు కంప్యూటర్ సైన్స్ సంబంధించి బ్రాంచుల్లో కానీ గ్రూపుల్లో కానీ జాయిన్ అయ్యారు కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి మీ యొక్క ప్రతి ఒక్క సెమిస్టర్లో అనేవి రావడం అయితే జరుగుతుంది. మన ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్, సెకండ్ సెమిస్టర్లో జావా వంటి, అలాగే సెమిస్టర్ వైజ్గా సబ్జెక్ట్స్ పెరుగుతూ ఉండడం జరుగుతుంది. అలాగే మీకు ప్రతి సెమిస్టర్లో కూడా 2 నుంచి 3 వరకు కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ ఛానల్ ఎందుకంటే పెట్టడం జరిగింది, మన డిగ్రీలో కానీ బీటెక్లో కానీ సెమిస్టర్ దగ్గర పడటం వల్ల, అలాగే టైం లేకపోవడం వల్ల సిలబస్ అనేది వేగంగా పూర్తి చేయడం, టాపిక్స్ అనేవి వేగంగా చెప్పడం, అలాగే కొన్ని టాపిక్స్ని వదిలేయడం, టైం చాలకపోవడం వంటి కారణాల వల్ల స్టూడెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి సబ్జెక్ట్ అర్థమవక, నాలెడ్జ్ గెయిన్ చేయలేక స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి మరి అలాంటి స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ఈ ఛానల్ అనేది స్థాపించడం జరిగింది. మన పీకే ఐటీ టెక్నాలజీలో మీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్, జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, SQL అండ్ PHP అండ్ DDL అంటే డిజిటల్ లాజిక్ డిజైన్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్స్, DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అండ్ డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి, ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి మనకి డిగ్రీలో కానీ బీటెక్లో కానీ అండ్ ఇంకా హైయర్ స్టడీస్ చదువుతుంటే ఇంకా సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. మీ ప్రతి ఒక్క సెమిస్టర్లో సిలబస్ వైజ్గా, ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్ చూసుకుంటే, అలాగే ఇందులో ఉన్న టాపిక్స్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు సిలబస్ వైజ్గా మీ యొక్క డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్లో మీ సిలబస్ బట్టి చూసుకుంటే 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లో ఒక్కొక్క యూనిట్కి సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మీకు మీ యొక్క సిలబస్ పేపర్ని బట్టి, మీకున్న సిలబస్ పేపర్ని బట్టి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్ చూసుకుంటే సి లాంగ్వేజ్లో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి కూడా ఒక 10 నుంచి 12 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ యూనిట్లో ఫండమెంటల్ అనేది ఉంటుంది. ఫండమెంటల్లో 21 టాపిక్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఉంటాయి. 21 టాపిక్స్ని కూడా బోర్డు పైన రాయడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క టాపిక్కి కూడా, ఇందులో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క సబ్ టాపిక్స్కి మెయిన్ టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్ కూడా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ నోట్ పాయింట్స్ రాయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్రోగ్రామ్స్ ఉంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మన ఛానల్లో జరుగుతుంది. మరి మీరు సింపుల్గా చెప్పాలంటే, నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా మీరు ఒక చిన్న నోట్స్ అనేది తయారు చేసుకునే విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ప్రతి ఒక్క సెమిస్టర్ వైజ్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 10th క్లాస్ వారికి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ప్రీవియస్ పేపర్స్ అనేవి మన పీకే ఐటీ టెక్నాలజీలో పెట్టడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్లో కూడా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఎస్సి వంటి గ్రూప్స్కి వాళ్ళకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీకి, బీటెక్కి, ఎంటెక్కి అండ్ ఎంఎస్సికి, ఎంసీఏకి వచ్చే సంబంధించి వాళ్ళకు కూడా సి లాంగ్వేజ్, జావా, డేటా స్ట్రక్చర్స్ వంటి సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్ చూసుకుంటే సి లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ మనం చదువుకుంటే 15 క్వశ్చన్కి 100 మార్కులకి 80 మార్కులు అయితే పక్కాగా రావడం జరుగుతుంది. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా PDF తయారు చేసి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.
స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా స్టూడెంట్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా టీచ్ చేయాలి, ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని పీకే ఐటీ టెక్నాలజీని స్టార్ట్ చేయడం జరిగింది. మన పీకే ఐటీ టెక్నాలజీలో చూసుకుంటే సి లాంగ్వేజ్, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, HTML, CSS, జావాస్క్రిప్ట్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, PHP అండ్ SQL, కంప్యూటర్ ఆర్గనైజేషన్స్, DBMS అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డేటా సైన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటివే కాకుండా ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ అయితే మీకు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ వస్తాయో అన్ని సబ్జెక్ట్స్ని కూడా మన పీకే ఐటీ టెక్నాలజీలో వన్ బై వన్ చెప్పడం జరుగుతుంది. మరి ఎంతటి అవకాశం మీకు కలిగించినందుకు మీరు పీకే ఐటీ టెక్నాలజీని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాం. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన పీకే ఐటీ టెక్నాలజీ గురించి చెప్తారని మరీ కోరుతున్నాం. మన ఐటీ టెక్నాలజీలో మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి లేట్ అయినా పర్లేదు, మనకి మెయిన్ సబ్జెక్ట్ కావాలి. మార్కులు ఎవరికైనా వస్తాయి, సబ్జెక్ట్ మాత్రం నేర్చుకున్న వాడికే వస్తుంది. మార్కుల విషయం పక్కన పెడితే సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. మీరు సి లాంగ్వేజ్ చూసుకుంటేనే సి లాంగ్వేజ్లో ఫైవ్ యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో కూడా ట్వెల్వ్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. 12 చాప్టర్స్లో కూడా మొదటి చాప్టర్ ఫండమెంటల్కి సంబంధించి సి లాంగ్వేజ్లోనే 21 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 చాప్టర్లో మొదటి చాప్టర్ ఫండమెంటల్ తీసుకుంటే ఫండమెంటల్లోనే 21 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 21 సబ్ టాపిక్స్ కూడా చెప్పాలంటే మీ కాలేజీల్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ 1 మంత్ టైం అనేది ఈజీగా అయిపోతుంది. సో మిగతా 11 టాపిక్స్ చెప్పడానికి టైం సరిపోదు. సో తొందరగా చెప్పేస్తారు. అలాంటి ప్రాబ్లం ఏం మన ఛానల్లో ఉండదు కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని కూడా బోర్డు పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క టాపిక్కి నోట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది, కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా క్లియర్గా జరుగుతుంది. మన ఛానల్లో ముఖ్యంగా కోడింగ్ అండ్ నాన్ కోడింగ్కి సంబంధించి సబ్జెక్ట్ అనేది నేర్పించడానికి మన పీకే ఐటీ టెక్నాలజీని స్థాపించడం జరిగింది. సో స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. మన పీకే ఐటీ టెక్నాలజీని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అలాగే డిగ్రీ కానీ బీటెక్ కానీ హైయర్ స్టడీస్ చదివిన వాళ్ళు ఉంటే మన ఛానల్ గురించి రిఫర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.